ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయ ముట్టడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడులను తగ్గించవద్దంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందు ఏఎస్ఎఫ్ నేతలు పెద్ద ఎత్తున కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఆ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించాలి, విద్యా హక్కు చట్ట ప్రకారం అటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25% పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలంటూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందు ఏఎస్ఎఫ్ నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏఎస్ఎఫ్ నేతలు చెప్పండి, ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎట్లాంటి నిర్లక్ష్యం చేస్తున్నారు, ఏమంటారు అసలు? రేవంత్ రెడ్డి తర్వాత విద్యాశాఖ పెట్టుకొని రాష్ట్రంలో ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తా ఉన్నాడు. బీజేపీ ఎమ్మెల్సీ 1,00,000 రూపాయల ఫీజులు వసూలు చేసేటువంటి పాఠశాలకు రేవంత్ రెడ్డి ఓపెనింగ్ పోయి రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాల ఫీజుల దోపిడీ సహకరిస్తా ఉన్నాడు. ఇలా నిజంగానే రేవంత్ రెడ్డి సిద్ధశుద్ధి ఉంటే ప్రైవేట్ పాఠశాల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయి, ప్రైవేట్ పాఠశాల ఫీజుల దోపిడీ నరికట్టు, ప్రతి ప్రైవేట్ పాఠశాల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేసే విధంగా జిల్లా కలెక్టర్ల దగ్గర డిఎఫ్ఆర్సీ మీటింగ్లు పెట్టించు. ఇలా తమిళనాడులో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే సీఎం విజయ్ మద్దతు ఇచ్చింది. అక్కడ విజయ్ గారు 10వ తరగతి ఫీజు 25,000 నిర్ణయించిండు. రేవంత్ రెడ్డికి సిద్ధశుద్ధి ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి, ప్రైవేట్ విద్య నిర్వహణ కావాలంటే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు చేస్తున్న ఫీజుల దోపిడీ నరికట్టే దమ్ముందా, నీకు ధైర్యం ఉందా? శ్రీ చైతన్య నారాయణ ఇతర కార్పొరేట్ పాఠశాలలు చేసే ఫీజులను అరికడితే రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు పాలాభిషేకం చేస్తారు, రక్తం తాగుతా ఉన్నారు. విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని కార్పొరేట్ పాఠశాల తొత్తుగా రేవంత్ రెడ్డి వివరిస్తా ఉన్నాడు. ఇలా అధికారుల ఆఫీసు ధర్నా చేస్తాం, రేవంత్ రెడ్డిని కూడా చేస్తాం. ఫీజుల నియంత్రణ అరికట్టు, ప్రజలకు విద్యార్థులకు తల్లిదండ్రులకు రేవంత్ రెడ్డి సహకరించాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలు కూడా 27,000 నుంచి 4,000 తగ్గించాలని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇలా రేవంత్ రెడ్డి తెల్లారులేస్తే నా వద్ద విద్యాశాఖ ఉంది, అభివృద్ధి చేస్తా అని మాటలు మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డికి సిద్ధశుద్ధి ఉంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నావు, ఇంటిగ్రేటెడ్ పాఠశాల అన్నావు. ఇలా నేను నోటి నుంచే 27,000 పాఠశాలలు 4,000 కుదిస్తాను ఎట్లా మాట్లాడుతావు? నీకు సిద్ధశుద్ధి ఉంటే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి అయ్యి 15% నిధులు ఇస్తా ఉన్నావు, 7% ఇందుకు సమానం చెప్పు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యను భ్రష్టుపరిచే విధంగా వివరిస్తా ఉన్నాడు. బకాయిలకు సంబంధించి కూడా పెండింగ్ లో బకాయిలు ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా రావట్లేదు. జీవో 8-9 కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వస్తుంది. దీని గురించి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కమిషన్లకు కాంట్రాక్టుల మీద శ్రద్ధ. ఇలా ఫీజు బకాయిలు విడుదల లేదు. విద్యా సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరం కావస్తా ఉన్నా ఇలా ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఫీజులు రక్తం తాగినట్టు తాగుతూ సర్టిఫికెట్ కట్టించుకున్న రాష్ట్రం ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు ఇలా రేవంత్ రెడ్డికి వారి ప్రభుత్వాన్ని హెలికాప్టర్లు తినడానికి, మంత్రులు దుబారా ఖర్చు చేయడానికి, పత్రిక ప్రకటనకు ఉన్న నిధులు రాష్ట్రంలో ఫీజు బకాయిలు ఇవ్వడానికి ఎందుకు లేని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తాను. నీకు ప్రభుత్వ విద్య బలోపేట్ల వద్ద విద్యార్థులు సిద్ధశుద్ధి లేదు. వెంటనే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యాశాఖ ప్రత్యేక మంత్రి కేటాయించాలి. రేవంత్ రెడ్డి పర్యటన మంత్రి కేవలం దుబారా ఖర్చు చేసే మంత్రి వివరిస్తాను. వెంటనే గద్ద దిగాలి. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులంతా కూడా ఏఎస్ఎఫ్ నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన ముఖ్యమంత్రి ఇటు ప్రైవేటు పాఠశాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, కాలేజీలకు ఇటు పెద్ద ఎత్తున కూడా వారిని బలోపేతం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయకుండా వారికి తొత్తులా వ్యవహరిస్తున్నట్టు కూడా ఏఎస్ఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇటు దీనికి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బడులను తగ్గిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ కూడా ఏఎస్ఎఫ్ నేతలు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందు కూడా ధర్నా నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భారీగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు విద్యాశాఖను తర్వాత పెట్టిన ముఖ్యమంత్రి ఎందుకు ఆ శాఖను నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేవు. ఇటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇటు ప్రైవేటు పాఠశాల కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టం అమలు చేయాలంటూ కూడా ఏఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్యామ్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.